నిడమరు గ్రామంలో ఇంటింటి ప్రచారానికి అమరావతి రాజధాని రైతులు శ్రీకారం చుట్టారు. దీనికి రాజధాని గ్రామ ప్రజలు సానుకూలంగా స్పందించారు. గత 1680 రోజుల నుంచి అమరావతి రాజధానిగా ఉండాలంటూ నిరసన తెలియజేస్తున్న తరుణంలో ఏ ప్రభుత్వం వస్తే మనకి మంచి జరుగుతుందో ఆ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని అమరావతి జేసీ పిలుపునివ్వడంతో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. మన పిల్లల భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలు కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. అమరావతి జేఏసీ వారు అట్లాగే గ్రామ తెలుగుదేశం పార్టీ వారి ఆధ్వర్యంలో డోర్ క్యాంపెయిన్ పెట్టడం జరిగింది. ఈ డోర్ క్యాంపెయిన్లో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నా పేరు అన్నే చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ పెదోట్లపూడి. మురుగుడు హనుమంతరావు గారి కోడలు, అలాగే మాజీ ఎమ్మెల్యే కమల గారి కూతురు, వాళ్ళు ముందుగా అమరావతి మీద స్టాండ్ ఏంటో వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే జగన్ గారు 3 రాజధానుల మీద కాన్సెప్ట్ మీద ఉన్నారు కాబట్టి ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి కమల్ గారు అండ్ హనుమంతరావు గారు వాళ్ళ స్టాండ్ అమరావతి రాజధానా లేకపోతే 3 రాజధానులకు వెళ్ళాలా, ఏ ఉద్దేశంతో ఉందనేది ప్రజలకు ముందుగా తెలియజేసి వారు బయటకు వచ్చి ఓట్లు అడగాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని నేను తెలియజేస్తున్నా. అది చాలా అవసరం ఈ రోజుల్లో. వాళ్ళ స్టాండ్ అనేది పూర్తిగా చెప్పాలి. చెప్పిన తర్వాతే బయటకు వచ్చి క్యాంపెయిన్లో పాల్గొనాల్సిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై అమరావతి రైతులు గ్రామస్తులము అందరం కలిసి కూడాను ఏకైక రాష్ట్రము అమరావతి అని అనే నినాదంతో ఇవాళ డోర్ టు డోరు తిరుగుతూ ఉన్నాము. మేమందరం కూడాను జగన్ నమ్మి మా భూములన్నీ కూడాను అమరావతి రాజధాని అని చెప్పాడు కాబట్టి మేమంతా భూములంతా కూడా ఇచ్చేసేసి అంతా కూడా నష్టపోయాము. ఇక్కడ అంతా కూడాను ఆర్కే గారు కూడాను నేను కాళ్ళు పట్టుకొని అయినా కానీ అమరావతిని ఇక్కడే ఉంచుతానన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడాను ఫస్ట్ చెప్పింది ఏంటంటే అమరావతి రాజధాని అని మాట్లాడారు. ఇప్పుడు వచ్చేటప్పటికి 3 రాజధానులు విశాఖపట్నం తీసుకెళ్తున్నామంటే ఇక్కడ ఉన్న ఎడ్యుకేటెడ్ పీపుల్స్ వీళ్ళంతా కూడా ఏమైపోతారు. మేము భూములు ఇచ్చాము, మేమన్నా డబ్బులు తీసుకున్నామో తీసుకోలేదు కదా, మరి కౌలు లేదు, మరి ఇట్లా అన్ని రకాల కూడాను నాశనం చేశాడు. కాబట్టి మేమందరం కూడాను ఈసారి కూటమి అభ్యర్థులను గెలుపు కోసం అందరం కూడా ఇక్కడ టీడీపీ లోకేష్ బాబు గారు ఉన్నారు, చంద్రశేఖర్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ గెలుపు కోసం మేమంతా కూడాను ఈ గ్రామంలో ఇల్లు తిరిగి అభ్యర్థిస్తున్నాము. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక 3 రాజధాని ప్రకటన జరగడంతో గత 1680 రోజులుగా అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని చెప్పి అమరావతి రాజధాని రైతులు మహిళలందరూ పోరాటం చేస్తూ ఉన్నారు. దానిలో భాగం ఇప్పుడు ఎన్నికలు వస్తుంతో మాకు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలంటే ఎవరు ఉంటే అది సాధ్యపడిద్దో అని, దానికి రాజకీయ పరిష్కారమే ఏకైక లక్ష్యం అని చెప్పి మేము భావించి అమరావతి జేఏసీ సమన్వయ కమిటీ నిర్ణయం మేరకు గత 10 రోజులుగా, అంటే మొదట రాజధాని ఉన్నది ఈ మంగళగిరి తాడికొండ నియోజకవర్గంలో కాబట్టి తాడికొండ నియోజకవర్గంలో 10 రోజులు ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం నిడమరు గ్రామంలో రావటం జరిగింది. మేమందరం నిడమరు గ్రామంకి రావడానికి కూడా ముఖ్య కారణం మంగళగిరి నియోజకవర్గంలో ఈ ప్రాంతం అప్పటి ప్రభుత్వం మామూలుగా ఐటీ జోన్గా నిర్ణయించిన ప్రాంతంలో R5 జోన్ అని చెప్పి పేదలకు ఇల్లు ఇవ్వడానికి ఇక్కడ అమరావతి రాజధాని రైతులందరూ అంగీకారం చేశారు. దానికి ప్రత్యేకంగా ఒక ఇంత శాతం భూమి 5% భూమి ఇవ్వడానికి కూడా ఉంది. కానీ దానికి R3 జోన్ అనేది ఉంది, అంటే ఏది డిస్టర్బ్ కాకుండా భూమి ఇవ్వచ్చు. కానీ దీన్ని విధ్వంసం చేసే ప్రక్రియలో భాగంగా R5 జోన్ అని ఐటీ జోన్ని లేపేసి నిడమరులో మామూలు భూములు ఇష్టంతో ఇక్కడ ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకించి, అంతకుముందు వైకాపా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి మీద రిలయన్స్ గురించి కేసుల్లో లోపల ఉన్న లక్ష్మారెడ్డి గారు లాంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగి ఇప్పుడు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు అమరావతి రాజధాని రైతులు అందరం కూడా 7 బ్యాచ్లుగా విడిపోయి అందరం ఇంటింటికి ప్రచారం చేస్తా ఉన్నాం. ఇక్కడ అమరావతి రాజధాని అంటే భూములు ఇచ్చిన రైతులకు కాదు, ఎందుకంటే ఆ భూములు ఇచ్చిన రైతులకు 25% చెందింది, మిగిలిన 75% రాష్ట్ర ప్రజలందరిది. అది వారికి తెలియజేసి అట్లాగే వాళ్ళ పిల్లలకు ఉపాధి కావాలన్నా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పిన తెలుగుదేశం పార్టీ వస్తేనే మనకి భవిష్యత్తు అని చెప్పి ప్రజలందరూ కూడా దానికి ఆమోదిస్తాం. మన ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయిన పోయినసారి మేము ఫ్యాన్కి వేయటం వల్ల అని చెప్పి ఈసారి సైకిల్కి వేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మామూలుగా 2
ఓట్లు కూడా మామూలుగా నారా లోకేష్ గారికి, పెంసాని చంద్రశేఖర్ గారికి వేయాలని చెప్పి కూడా కోరుతాం. మేము ప్రచారం చేస్తాం. అమరావతి.